నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్. రేపు 4వ విడత పార్లమెంటు ఎన్నికల వేళ ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ల వద్ద ఓటర్ల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు స్థిర నివాసం ఉన్న నిజామాబాద్ జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఓటర్లు తమ సొంత ప్రాంతానికి బస్సుల్లో రైల్వేలలో స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న నిజామాబాద్ జిల్లా వాసులు సైతం ఓటర్లు ఇక్కడికి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగనున్న సందర్భంగా బస్టాండు అదేవిధంగా రైల్వే స్టేషన్లో భారీగా రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి తమ ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ స్వగ్రామాలకు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో బస్సుల రద్దీ కొనసాగుతుంది. రైళ్లలో కూడా కిక్కిరిసిన జనం కొనసాగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్స్ చాలామంది ఉండడంతో ఈ ప్రాంతం నుంచి చాలామంది తమ ఆంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలి పరిస్థితి నెలకొంది. అయితే దీనికోసము ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అదేవిధంగా రైల్వే శాఖ కూడా అదనంగా రైలు సౌకర్యం కల్పించడంతో తమ స్వగ్రామాల్లో ఓటు హక్కు వినియోగించేందుకు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. మరోవైపు ఓటు హక్కు వినియోగించేందుకు గ్రామాలకు వెళ్ళే ప్రజలు కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు ఎన్నికల డ్యూటీ సందర్భంగా ఎన్నికల విధుల కోసము బస్సులను ప్రత్యేకంగా కేటాయించారు. అదేవిధంగా హైదరాబాద్, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలకు కూడా తరలి వస్తున్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. కొంతమందితో మాట్లాడిద్దాం. ఎట్లా ఉన్నాయి బస్సుల సౌకర్యం? ఎట్లా? బస్సులు బాగానే ఉన్నాయి. పొద్దున్న నుండి చాలా బస్సులు వస్తున్నాయి. ఈ రద్దీ ఎక్కువైతుంది. మనకు 5 నిమిషాలు ఒక బస్సు వస్తే 5 నిమిషాలలో నిండిపోతుంది. ఎలక్షన్స్ ఆఫీసర్స్ చాలామంది వస్తున్నారు. ప్రయాణికులు కూడా వస్తున్నారు. ఇతర వేరే ఊర్లకి వెళ్ళి హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎలక్షన్ కొరకు ఓటు వేయడానికి. బస్సులు ఇప్పుడే వరకైతే నడుస్తూనే ఉన్నాయి. సౌకర్యం ఎక్స్ట్రా బస్సులు వేసారు. ఇంకా ఎక్స్ప్రెస్లు కూడా ఎప్పుడు లేకుండా ఈ సంవత్సరం ఎక్స్ప్రెస్లు కూడా చాలా వేసారు. ఎలక్షన్స్ ఆఫీసర్లు టైంకి వెళ్ళాలని బస్సులు చాలా మంచిగానే ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. చెప్పండి, బస్సులు మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఓటు హక్కు రేపు ఎక్కడ వినియోగించుకోబోతున్నారు? నేను ఆర్మూర్లో బ్యాంక్ ఎంప్లాయీ. నేను బోధన వెళ్ళగలుగుతాను. బోధన వెళ్ళడానికి ఇప్పుడు 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్లస్ వీళ్ళు కూడా ఎక్స్ట్రా బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ప్లస్ వేరే వేరే ప్రాంతాలు వెళ్ళడానికి జనాలు కూడా బాగా వెయిట్ చేస్తున్నారు. బస్సులో మన పోలీస్ వాళ్ళకు కూడా సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళకు డ్యూటీకి ఎక్స్ట్రా కల్పిస్తున్నారు. ప్లస్ ఇక్కడ నుంచి వెళ్ళే డ్యూటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ వెళ్ళడానికి అక్కడ అటెండ్ కావాలి కాబట్టి వాళ్ళు ఒక రోజు ముందే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ప్రజలు కూడా ఎండాకాలంలో ఎండాకాలం కూడా చూడకుండా వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి వాళ్ళ సొంత ప్రాంతానికి బయలుదేరుతున్నారు. ప్లస్ ఆర్టీసీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఎక్స్ప్రెస్ బస్సులు, ఆర్డినరీ బస్సులు, వేరే రాష్ట్రానికి వెళ్ళే బస్సులకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన బస్సులు కూడా పెద్ద సంఖ్యలో నిజామాబాద్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో బస్సుల్లో కూడా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునే కోసము భారీ ఎత్తున రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సెటిలర్స్ చాలామంది నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, కామారెడ్డి ప్రాంతాల్లో నివాసం ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్న నేపథ్యంలో బస్సుల రద్దీ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV.